ఉపవాసాన్ని ఏ విధంగా ఆచరించాలి? ఉపవాసము ఎవరికి అవసరం ఉండదు? ఉపవాసము అనగా భగవత్ నామాన్ని స్మరిస్తూ భగవంతుడి సేవలో ఎక్కువ సమయాన్ని గడపడమే అసలైన ఉపవాసము. ఆ రోజు ఫలములు తినవచ్చును, పాలు తాగవచ్చును, సూక్ష్మమైన ఆహారాన్ని స్వామికి నివేదన చేసింది భుజించవచ్చును. కేవలం భోజనం మానివేయాలి, బయటి పదార్థాలు ఆ రోజు తినకూడదు. ఇది అసలైన ఉపవాస దీక్ష. మరి ఉపవాసం ఎవరికి అవసరం ఉండదు? బాగా శారీరక కష్టం పడేవారికి ఉపవాసం ఉండదు, బ్రహ్మచారికి ఉపవాసం అవసరం ఉండదు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఉపవాసం అవసరం ఉండదు, కడుపుతో ఉన్నవారికి, బాలింతలకి ఉపవాసం అవసరం లేదు, బాల్యము అనగా చిన్నపిల్లలకి ఉపవాసం అవసరం లేదు. వీరు మాత్రం ఉపవాస దీక్ష చేయవలసిన అవసరం లేదు. మిగిలిన వారు ఉపవాసాన్ని భక్తి